రాఖీ పండుగ వచ్చేసింది కదా! మన అన్నదమ్ములకు రాఖీలు కడతాం కదా! దాంతోని పాటు స్వీట్ పెడతాం. ఇలా కాజు కతలీ చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక కప్పు కాజు తీసుకోవాలి. దాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని పల్స్ మోడ్‌లో ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ పౌడర్‌లో మంచిగా జల్లెడ పడితే ఫైన్ పౌడర్ వస్తుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో హాఫ్ కప్ చక్కెర, హాఫ్ కప్ వాటర్ వేసుకొని తీగ పాకం తెచ్చుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా! కాజు పౌడర్ అది వేసేసుకొని కంటిన్యూయస్‌గా లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికొచ్చాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇంకొద్దిసేపు మిక్స్ చేస్తే ఇలా ఉండలాగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్‌లోకి ఇలా వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాతనే మనకు కలిపితే లడ్డూలాగా చపాతీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుంది. అప్పుడు నెయ్యి రాసిన ప్లేట్‌లోకి ఇలా చపాతీ కోలతోని రోల్ చేసుకొని ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్‌గా అయిపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో